దులీప్ ట్రోఫీలో స్టార్ ఆటగాళ్లు ఆడటం వల్ల యువతలో స్ఫూర్తి నింపినట్లు అవుతోందని భారత జట్టు స్టార్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ అన్నారు. అనంతపురంలో జరిగే దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్లో ఆడుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. దేశవాళీ క్రికెట్లో పాల్గొనడం ద్వారా నైపుణ్యాలను మరింతగా పెంచుకోవచ్చన్నారు. అనంతలో దులీప్ ట్రోఫీ సందడి నెలకొంది. రేపటి నుంచి మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో ఈ నెల 5 నుంచి 22వ తేదీ వరకు దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. మ్యాచ్లు వీక్షించేందుకు 4,000 పాసులను నిర్వాహకులు పంపిణీ చేశారు. స్టార్ స్పోర్ట్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. సిడి జట్లు ఇప్పటికే ప్రాక్టీస్లో పాల్గొన్నాయి. Even the ground staff, the arrangements have been top notch. So enjoying, so far so good. What's the food? Food is also on point. Are we talking about cricket or recipes over here? I've actually been here when I was playing under 16 tournament, and under 16 camp we used to have it over here. We played 2-3 matches, and yeah, fantastic facilities from that time till now. There hasn't been drastic change, but the quality and the maintenance has been of superior quality, and inspiring all the youngsters over here, the crowd who come in numbers to support the players. And the feeling is on top of the world, because you need such kind of support even at the domestic level, and people